లాస్ట్ టైం బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత కొన్ని గొడవలు జరిగినాయి కదా కృష్ణానగర్ లో. సో ఈసారి ఏమైనా పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? అవన్నీ ఏదో జరిగింది లేండి, వాళ్ళ మాట వీడు ఇల్లేదని వీళ్ళ మాట వాళ్ళు ఇల్లేదని పెద్ద డ్రామానే జరిగింది. ఆ డ్రామా వల్ల పల్లవి ప్రశాంత్కే ప్లస్ పాయింట్ అయింది. కానీ ఈసారి అట్లా జరగకుండా చూసుకుంటారు అన్నట్టు. ఈసారి అక్కడ ఎవరు జనాలు ఉండకుండానే చూసుకుంటారు. విన్ అయినాక అసలు అక్కడ ఉండొద్దు, అలా ఉండదు సార్. లేకుంటే అన్నపూర్ణ స్టూడియో వచ్చేసి పబ్లిక్ మధ్యలో ఉంది కదా ఏరియా, అవును ఆ ఏరియాలో అలా చేయకుండా షూటింగ్ బయట చేసుకుందామన్నా. ఆ ఏరియాలో జనాలను ఉండకుండానే చేస్తారు. ముందే జనాలను ఉండకుండా వేస్తారా, లేక షూట్ అక్కడ లేకుండా వేరే స్టూడియోస్ ఏమన్నా? వేరే స్టూడియో అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. అంత ఎవడు పెట్టేంత సినిమా లేదు, ఏం లేదు. నువ్వు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే చాలా తక్కువ స్పేస్ లోనే స్విమ్మింగ్ పూల్ కట్టడము, చాలా తక్కువ స్పేస్ లోనే అన్ని టెంట్లు వేయడము అవన్నీ కూడా జరిగినాయి. మళ్ళీ అదే సెట్ వేరే దగ్గర వేయాలంటే కనుక అది కోట్లతో కూడుకున్న పని, నార్మల్ విషయం కాదు. సో వెయ్యరు. డబ్బులు సంపాదించుకోవాలంటే ఉన్న దాంట్లోనే కుదించుకొని డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకంతే. వేరే మార్గం అయితే లేనే లేదు. గవర్నమెంట్ తోటి మాట్లాడి పర్మిషన్, ఎవరైనా పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అంటే చిన్నదే, డబ్బు ఉన్నది, డబ్బు కడతారు. పర్మిషన్ కి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు కడతారు. వాళ్ళు ఏ కండిషన్లు అయితే గవర్నమెంట్ పెడుతుందో ఆ కండిషన్ల కల్లా ఓకే అని చెప్పేసుకొని సైన్లు చేసుకొని పర్మిషన్ ఎందుకు హ్యాపీగా పర్మిషన్ వచ్చేస్తాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ డిస్నీ హాట్స్టార్ వస్తుంది సార్, లేకుంటే జియో ఏమైనా తీసుకుంటుందా? కొన్ని డిస్నీ హాట్స్టారే వస్తుంది. ఆల్రెడీ టైప్ అయి ఉంటది. ఇప్పుడు ఇన్ని సీజన్స్ నుంచి దాంట్లోనే వస్తుంది, వేరే దాంట్లో రాలేదంటే కనుక ఎన్ని సీజన్లు బిగ్ బాస్ ఉందో అన్ని సీజన్లు దీంట్లోనే రావాలి అని వాళ్ళు ముందే డబ్బులు కట్టింటారు. అందుకే దాంట్లోనే వస్తుంది, వేరే దాంట్లో రాకూడదు కూడా. ఎందుకంటే జనాలు డిస్నీ హాట్స్టార్ కి ఇది అయిపోయినారు, కనెక్ట్ అయిపోయినారు కాబట్టి దాంట్లో వస్తుంది. అండ్ మా టీవీలో కంపల్సరీ వస్తుంది. ఓకే సార్, ఇప్పటి వరకు మనకు వచ్చిన సీజన్స్ అన్ని హిట్లే సార్, ఒక్క ఓటీటీ సీజన్ తప్పితే. అనుకున్నంత స్థాయిలో మాత్రం ఓటీటీ సక్సెస్ఫుల్ కాలేదు. సో నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటది అనుకుంటున్నారు? బాగుంటది అనుకుంటున్నారు? సరే, బీభత్సంగా ఉంటది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్లు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఒకటి రాజ్ తరుణ్ వస్తాడని చెప్తున్నాడు. రాజ్ తరుణ్ అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో, అంటే ఓన్ కంటెంట్ క్రియేటర్ అతను. మనం చూసినాము షార్ట్ ఫిలిమ్స్ అని ఆయన చాలా ఉన్నాయి. సో వాళ్ళు కానీ కొంతమంది బిగ్ బాస్ చాలా మంచిగా అంటే దేశ ముదురులను తీసుకొని వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ అయితే బాగా వచ్చింది. అంటే లాస్ట్ టైము ఆ కంటెస్టెంట్స్ తెచ్చినారు కానీ అంతగా పండలే. రతిక రోజుని తీసుకొని వచ్చినారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అమ్మాయి కంటెంట్ ఇచ్చినది ఒకటి. పాపం చాలా ట్రై చేసింది కానీ ఆ అమ్మాయికి ఉల్టా పుల్టా అయిపోయింది. తర్వాత అశ్వినిని తీసుకొని వచ్చినారు. అశ్విని తీసుకొని వచ్చినారు కానీ ఆమె ఇంటెలిజెన్స్ లోపల అంతగా పండలేదు. ఇంకో ఆమె దుర్గాను ఎవరో తీసుకొని వచ్చినారు, అక్కడ కొన్ని లేదు. అంటే అలా కాకుండా ఈసారి మంచి వాళ్ళన్న రమ్యశ్రీని తీసుకొని వస్తున్నారు. సూపర్. అంటే అమలాపురం ఆ సాంగ్ అండ్ సురేఖ వాణి, లేకుంటే వాళ్ళ అమ్మాయిని ఇట్లా డిఫరెంట్గా తీసుకొని వస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఈసారి మంచి సక్సెస్ అవుతుంది. అండ్ జబర్దస్త్ లో ఉన్నటువంటి బుల్లెట్ భాస్కర్ అని చెప్తున్నారు, బట్ ఆయన రాకపోవచ్చు. కానీ అండ్ వేరే వాళ్ళు అంటే దాంట్లోనే ఉన్నారు. వర్షాన్ని అయితే కంపల్సరీ తీసుకుని వస్తారు. వెబ్ సిరీస్ ఉంది కదా సార్, శివాజీ నటించింది వెబ్ సిరీస్, అందులో పిల్లలు వాడిని పట్టుకొని వస్తారు కంపల్సరీ. శివాజీనే రెఫరెన్స్ ఇస్తాడు. సో కంపల్సరీ వాడిని పట్టుకొని వస్తారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది. సో అది. బట్ ఏంటంటే నా కోరిక ఏంటంటే బిగ్ బాస్ అన్నది తెలుగు వాళ్ళ షో కాబట్టి తెలుగుతనం కొంచెమన్నా ఉట్టిపడేలాగా ఉంటే బాగుంటది. అవన్నీ ముందే రాసి పెడితే బాగుంటది. బట్ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే లోపలికి పోయినాక కంటెస్టెంట్స్ కావచ్చు అండ్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళందరూ ఈ మసాలాను ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు మాట్లాడే పదజాలం కానీ. లాస్ట్ టైం ప్రియాంక జైన్ మాట్లాడినవి ఎవరు అందరు గుర్తు పెట్టుకునే ఉంటారు. కొన్ని లీక్ అయినా సార్ బూతులు, ఇంకా అంతగానో పచ్చి బూతులు మాట్లాడితే లీక్ అయింది. పచ్చి బూతులు పెద్ద హైలైట్ చేయలే కానీ, లేకుంటే ఘోరమైన పరిస్థితి. అసలు ఇలాంటివన్నీ తగ్గించే బాగుంటది. స్ట్రిక్ట్ రూల్స్ పెడితే బాగుంటది. ఒక మగోని పట్టుకొని తూ అనడము, ఇంకా అవన్నీ అనడము. అక్కడ బోలే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా. బోలే అంటే